సెక్స్ అనేది భార్య భర్త ఇద్దరు కలిపి చేసుకునేది. ఇద్దరు ఇంట్రెస్ట్ ఒకే రకంగా ఉండాలని లేదు, ఒకే సమయంలో ఉండాలని లేదు, ఒకే రకంగా చేసుకోవాలని లేదు. ఎవరిష్టం వాళ్ళది. ఇది చాలా సందర్భాల్లో ప్రశ్నల రూపంలో చాలా మంది అడుగుతుంటారు. ఒకటి, నాకు సెక్స్ కోరిక ఎక్కువ, నా భార్యకి సెక్స్ కోరిక తక్కువ అని మగవాడు అడుగుతుంటాడు. లేదు, ఓ అమ్మాయి అడుగుతుంటది, నాకు సెక్స్ కోరిక సాధారణంగా ఉంటది, నా భర్తకి సెక్స్ కోరిక తక్కువగా ఉంటది. ఈ రెండు సమాధానాలు ఉంటాయి, రెండు రకాల ప్రశ్నలు ఉంటాయి. దీంట్లో మొట్టమొదటిది ఏమిటంటే, ఓ మగవాడు తనకు సెక్స్ కోరికలు ఎక్కువ ఉన్నాయి, లేకపోతే సెక్స్ కోరికలు నార్మల్ గా ఉన్నాయి, నా భార్యకి సెక్స్ కోరిక లేవు. ఆ సెక్స్ కోరిక లేవంటే ఆ అమ్మాయి చిన్నప్పటి నుంచి ఏ విధంగా పెంచబడ్డది అని ముందు నిర్ధారణ చేసుకోవాల్సి ఉంటది. అంటే సెక్స్ అనేది మనకి సహజమైన లక్షణం కాకుండా అది నిషిద్ధమైన వస్తువు అని పెంచబడ్డ వాళ్ళల్లో సెక్స్ కోరికలు తక్కువ ఉంటాయి. కానీ పెళ్ళయిన తర్వాత 4 ఏళ్ల తర్వాత నా భార్యకి సెక్స్ కోరికలు తక్కువ అంటే ఆమెకి సెక్స్ కోరికలు తక్కువ ఉండటానికి కారణం మీరే అని సగం మందిలో ఉంటది. భర్తేనే. అంటే సెక్స్ కు తను సెక్స్ సరిగా చేయలేకపోవటం గానీ, లేకపోతే ఆమెకి సెక్స్ కోరికలు తయారు చేయలేకపోవటం గానీ నీకు సెక్స్ లోపల ఆర్ట్ లేదని అర్థం. ఒకవేళ కనుక ఇటువంటి సందర్భాలు వస్తే చాలా కామన్, ఇది ఇటువంటి సందర్భాల్లో చాలా కామన్. ఎందుకు కోరికలు లేవు? ఒకవేళ గనక ఆ అబ్బాయి సిగరెట్ తాగొచ్చాడు, తనకి ఇష్టం లేదు, ఆ టైంలో ఆమె కోరిక కలగదు. మందు తాగాడు, ఆ వాసన నాకు ఇష్టం లేదు అంటది. కానీ ఈ అబ్బాయి అదే విధంగా పోతాడు, ఆ అమ్మాయి ఆ మాట చెప్పడానికి ఇబ్బంది పడుద్ది. అందుకని ఇటువంటి వాటిల్లో నీకేం ఇంట్రెస్ట్ అని ఇద్దరు కూర్చుని ముసుగులో గుద్దులాట లేకుండా తీరిగా చెప్పుకున్నారనుకోండి, సగం మందికి సమస్య తీరిపోద్ది. దాని తర్వాత నిజంగా గనక జబ్బు ఉంటే అప్పుడు మాత్రమే ట్రీట్మెంట్.